హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక వారం రోజుల వరకు తీసుకున్న మిగడని నేను మీకు చూపిస్తున్నాను కదా. రోజుకి 1 లీటర్ పాలు బాగా మరిగించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దానిపైన ఉన్న మిగడ తీసుకుంటే ఈ 1 వీక్కి నాకు ఇంత మిగడ వచ్చింది. నేను ఇప్పుడు దీంతో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూడండి. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కనుక మీకు ఈజీగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఇందులో కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం కాకుండా ఇందులో ఇది 2 టైమ్స్ వేసుకునేలాగా మనం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మిగడ అనేది వేసుకున్న తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం వాటర్ అనేది కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి త్వరగా మిగడ అనేది వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మిగడ వచ్చింది కదా. దీన్ని సపరేట్ గిన్నెలో వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరేది ఉంది కదా, ఆ ప్రాసెస్ను కూడా సేమ్ ఈ విధంగా చేసుకుంటే మనకి మొత్తం మిగడ అనేది వస్తుంది. మొత్తం ఈ విధంగా మిగడ అనేది టోటల్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అంటే చేత్తో ఈ విధంగా తీసుకొని సపరేట్ వేరే గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో ఈ విధంగా బౌల్లో చేసుకొని వేసుకోవటమే. ఈ విధంగా చేస్తే కనుక మీరు ఇంట్లో సింపుల్గా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిగడ అనేది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేటప్పుడు ఒక 30 సెకండ్స్ హై స్పీడ్లో పెట్టి 30 సెకండ్స్ కనుక ఉంచినట్లయితే మనకి మిగడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం మిగడ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి కదా. చూడండి, మొత్తం ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకొని ఆ వాటర్ అనేది బయటికి తీసేయాలి. బయటికి తీసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓన్లీ మిగడని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవటమే. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఈ మిగడని కరిగించుకోవాలి. ఈ మిగడ కరిగించేటప్పుడు మరీ ఎక్కువగా బ్లాక్గా అయ్యే విధంగా మరిగించుకోకూడదు. మరీ దగ్గరగా మరిగించుకుంటే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. అలాగే టేస్ట్ కూడా అంతగా ఉండదు. సో చూసుకొని కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం మరిగించుకునే టైం అనేది ఉంటుంది కదా. సో ఈ విధంగా మరిగించుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా బబుల్స్లో ఫామ్ అవుతున్నాయి కదా, ఈ విధంగా ఈ బబుల్స్లో వచ్చాయంటే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సపరేట్ టిన్లో మనం ఫిల్టర్ చేసుకోవటమే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ విధంగా చల్లారిన తర్వాత
సపరేట్ టిన్లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే కనుక మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.